అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ ను వెంటనే రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగింది ఏపీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల యూనియన్. వెలగపూడి ఏపీ సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమల చాంబర్ ఎదుట ఆందోళన చేశారు. స్క్రీనింగ్ టెస్ట్ వద్దు అంటూ ఆందోళన చేస్తున్న వాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉన్నత విద్యామండలి వైఖరి అధికారుల వైఖరి విశ్వవిద్యాలయాల ఆటోనమీని కామన్ టెస్ట్ పాసిబుల్ కాదండి. ఉన్నత విద్యామండలి నాట్ టు డిస్టర్బ్ ఎనీబడి ఎల్స్ సార్. ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడైనా స్క్రీనింగ్ టెస్ట్ ఉందా? ఎక్కడ ఉంది? హైదరాబాద్ లోనే ఉంది. అవును సార్, ప్రభుత్వంలో ఉన్న అనుకూల శత్రువులను వెంటనే. ఏపీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ధర్నాకు సంబంధించి వివరాలు పీఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ధర్నాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు స్క్రీనింగ్ టెస్ట్ కు సంబంధించి వీళ్ళకున్న అభ్యంతరం ఏంటి? ప్రధానంగా చూసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా వడపోత అనేది ఎక్కువగా అయిపోతుంది. దీనివల్ల ఎవరైతే నిరుద్యోగులుగా ఉండి గత కొంతకాలంగా కాంట్రాక్ట్ బేసిస్ మీద అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొనసాగుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుందనే వాదన వాళ్ళు వినిపించడం జరిగింది. ఈ రోజు వెలగపూడి సచివాలయంలో మంత్రి గంటాతో కలిసి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వీసీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలు, అక్కడికి సంబంధించిన యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేసే అంశం మీద ప్రధానంగా చర్చించేందుకు వీసీలందరినీ కూడా పిలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అధ్యాపక పోస్టులకు సంబంధించి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి తద్వారా ఖాళీలను భర్తీ చేయాలి, 1100 పోస్టులను ఖాళీలను భర్తీ చేయాలన్న భావనకు ఇప్పటికే ఏపీ సర్కార్ వచ్చింది. సో దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా కాకుండా ఉన్న అర్హతను దృష్టిలో పెట్టుకుని, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని చేయాలన్న అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొద్దిమంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యనమల ఛాంబర్ వీసీలతో సమావేశమైన యనమల ఎక్కడైతే ఏ ఛాంబర్ లో అయితే సమావేశం అయ్యారో ఆ ఛాంబర్ ఎదుట వీళ్ళందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. పోలీసులు వెంటనే రంగంలో తిరిగి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం మేరకు ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అర్హులందరినీ తీసుకుని అందరికీ న్యాయం చేసే దిశగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ ఎటువంటి గందరగోళ పరిస్థితి లేదు. వాళ్ళందరినీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. yes, thank you PMR.